ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేకపోవడంతో, ఒక విధానం లేకపోవడంతో సాగునీటికి కష్టాలు పడాల్సి వస్తుంది, తాగునీటికి కష్టాలు పడాల్సి వస్తుంది, కరెంటుకు కష్టాలు కూడా పడాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. సో అవే మనం చూస్తున్నాం. కలెక్టరేట్ ముందు, సూర్యాపేట కలెక్టరేట్ ముందు, తర్వాత ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు ఓ పక్కన ట్యాంకర్ తోటి పంట తడుపుకుంటున్న రైతు, మరో పక్క పంటలు ఎండిపోయాయి, మా కరెంటు ఇవ్వట్లేరంటూ మరొక కొంతమంది రైతులు. సో ఇట్లా అటు కరెంటు కోసం, తాగునీటి కోసం, సాగునీటి కోసం రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్, దేవిప్రసాద్ గారు, తాగునీటి కోసం, సాగునీటి కోసం, కరెంటు కోసం రైతులు ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి? ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక, ఒక పరిష్కారం ఎందుకు కనిపించట్లేదు? రాజేష్ గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల కానీ, రైతుల పట్ల కానీ సరైనటువంటి కన్సర్న్ ఉంటే ఇటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రైతుల కేంద్రీకరణగా అనేక సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది. నీళ్లు లేని సందర్భంలో నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి ప్రయత్నం, అట్లాగే కాకతీయ మిషన్ ద్వారా చెరువుల పూడికలు తీసి నీళ్లను నిల్వ చేసుకునేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పథకం, అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణం చేసి భూగర్భ జలాలు పెంచేటువంటి ప్రయత్నం, సాగునీరు ఇచ్చేటువంటి ప్రయత్నం. తద్వారా ఏమైందంటే ఆ నీళ్లను రిజర్వాయర్లో నీళ్ళు నింపుకొని మన అన్నీ కూడా తెలంగాణలో గొలుసు చెరువులు, ఒక చెరువు నుంచి ఒక చెరువుకు, ఒక చెరువు నుంచి ఒక చెరువుకు నీళ్లు పోతూ ఉంటాయి. ఆ రిజర్వాయర్ నుంచి నీళ్ళు వదిలి కష్టకాలంలో కూడా అన్ని చెరువుల్లో నీళ్ళు నింపడం వల్ల నీకు ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో వానకాలం ఏంది, ఎండాకాలం ఏందని మన ఎండను బట్టి తెలుసుకోవాల్సిందే తప్ప రైతులకు నీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి చరిత్రను మనం తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలనలో చూసినాం. కానీ ఈ 14 నెలల పరిపాలనలో కూడా నీళ్లు ఉండి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడేమో ముందు చూపు లేకుండా అసలు ఎక్కడ కూడా చెరువులు నింపకుండా, నీరు విడుదల చేయకుండా మొత్తంగా కూడా ఉండడం వల్ల మొన్న జగదీష్ రెడ్డి గారిది మనం వీడియో చూసినాం. నల్లగొండలో వాళ్ళు తిరుగుతున్నారు, మొత్తంగా కూడా ఎట్లా పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం. అలా చూస్తూ ఉన్నాం మనం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అనేక వార్త పేపర్ చూడగానే మనకు పొద్దున్న లేవగానే రైతుల కన్నీళ్లు, కడగండ్లు తప్ప ఇంకొకటి కనబడేటువంటి పరిస్థితే కనబడతలేదు. అసలు మనం ఎప్పుడో ఇన్నాం 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద ఆ ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు దడుపుకున్నారని. మళ్ళీ ఆ పాత పద్ధతి, ట్యాంకర్లు మంచినీటికి ఉపయోగపడేటువంటి స్థితి నుంచి ఇవాళ పొలంలో పంటలు ఎండిపోకుండా పంటలను కాపాడడానికి అవసరమైనటువంటి తీసుకురావడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. అందుకే కేసీఆర్ గారు నల్గొండకు సంబంధించి కూడా మీరు చూశారు, గత సంవత్సరానికి సంబంధించినప్పుడు కూడా నీళ్లు ఇడవకపోవడం వల్ల కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ పెట్టిన తర్వాత, కేసీఆర్ పర్యటన తర్వాత నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే హరీష్ రావు గారు ప్రాజెక్టుల దగ్గరికి పోయి, ఒకవేళ మీరు నీళ్లు విడుదల చేయకుంటే మేము ఈ గేట్లను ప్రజలందరం కలిసి గేట్లను మేమే ఎత్తేస్తామని హెచ్చరిక చేసిన తర్వాత ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని చెప్తుంటది. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనేది. అంటే నీటి రాశిని మనం సృష్టించలేకపోవచ్చు, కానీ ఉన్నటువంటి నీటిని ఒక ప్రణాళికబద్ధంగా ఉపయోగించుకుంటే అట్లీస్ట్ ఈ భూగర్భ జలాల్ని స్థిరంగా ఉంచడం లేదా పెంచే ప్రక్రియ కూడా చేసే అవకాశం ఉంటుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు రాజేష్ గారు, మొత్తం భారతదేశంలోనే తెలంగాణలో భూగర్భ జలాలు ఎట్లా ఉబికి వచ్చినాయి అనేటువంటిది మనం మొత్తంగా కూడా మనం చూసినాం గతంలో. ఇప్పుడు 1.22 కిలోమీటర్ల లోతుకు నీళ్లు వేగంగా భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. వేసవి రాకముందే హైదరాబాద్లో కానీ పట్టణాల్లో కానీ భయానక పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ నీరుతో పోలిస్తే ఫిబ్రవరిలో భారీగా తగ్గుదల మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కృష్ణా బేసిన్లో ఆందోళన స్థాయికి పోయినాయి, గోదావరి బేసిన్లో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో, ఎందుకంటే ఎక్కువ బోర్ల మీద ఆధారపడేటువంటి తెలంగాణ రైతాంగానికి దాదాపుగా 30 లక్షల బోర్ల పరిస్థితి అంతా కూడా ఇలా అగమ్య గోచరంగా తయారైంది. రైతు అంటే వ్యవసాయం పండుగ అనేటువంటి స్థితి నుంచి ఇలా వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఒక భావన వచ్చే విధంగా ఇలా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు వల్ల ప్రతి తెలంగాణ రైతు గుండె ఘోషిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం
సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్లో నీళ్లు అన్ని చేసిపోయింది కేసీఆర్ గారు. వీళ్ళు చేయగలిగింది ఏం లేదు, తూము లేచి నీళ్లు తీసుకుపోవడం తప్ప వ్యవస్థను కొనసాగించుకుంటే అసలు మెయింటెనెన్స్ లేకుండా ఏమి లేకుండా ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా ఇలా రైతులను ఏడిపించడం అనేటువంటిదే ఇలా డెఫినెట్ గా కాంగ్రెస్ కా ఉసురు తలగక తప్పదు. రాజేష్ గారు, జంగాయాదవ్ గారు ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉంచగలుగుతారో దాని చుట్టుపక్కల ఆటోమేటిక్గా భూగర్భ జలాలు అనేది పెరుగుతుంటాయి, లేకపోతే స్థిరంగా ఉంటాయి, తగ్గిపోకుండా ఉంటాయి. సో అట్లా చెరువుల్ని నింపే ప్రయత్నం కనుక జరిగి ఉంటే టోటల్గా ప్రతి ఊర్లో భూగర్భ జలాలు అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగేవాళ్ళు. సో ఉన్నటువంటి నీళ్లను ఎందుకు సరిగ్గా ఈ ప్రభుత్వం ఉపయోగించలేకపోతుంది, రైతులకు చేరవేయలేకపోతుంది? అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇది కాలం చేసిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పేసి స్పష్టంగా మనము పదే పదే చెప్పుకుంటూనే వస్తున్నాము. కానీ గతంలో మనం తీసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల పాలనలో ఇట్లాంటి వార్తలు కానీ, ఇట్లాంటి రైతు యొక్క ఆవేదన కానీ, పల్లె పట్టణం అని తేడా లేకుండా, ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా ప్రజలకు సాగునీరు అందించి తాగునీరు అందించినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే గత పాలకుల పాలన మనం కేసీఆర్ గారు దాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఉంటే దాన్ని ప్లానింగ్ లేకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఈ పరిపాలనా సౌలభ్యం కోసం, అంటే వారి పరిపాలనా సీట్ల కోసం కాపాడుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల యొక్క యోగక్షేమాలు కానీ, వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ, వారికి ఏ విధంగా ఉపయోగపడాలి అనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వలన ఈరోజు ఈ పరిస్థితి, ఈ దౌర్భాగ్య పరిస్థితి ప్రజలకు. మనం రైతులు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ 10 సంవత్సరాలకు, ఎందుకంటే వ్యవసాయం చేసుకునే వ్యక్తి ఒక 10 నిమిషాలు రైతు పొలం విడిచిపెట్టి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు పంట పొలాలన్నీ వదిలిపెట్టి కాలబెట్టుకుంటున్నారు. ఎందుకంటే పంట ఎండిపోవడం వలన నీరు లేదు, కరెంటు లేదు, ఎక్కడ మా బతుకులు ఏమవుతున్నాయి అని చెప్పేసి ఆవేదన పడుతూ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి, పోలీసులను పెట్టి వారిని అడ్డుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే గతంలో మనం చూసుకున్నాం, అంటే కంపారిజన్ చేసుకుంటే సమైక్య పాలన జరిగినటువంటి సందర్భమే ఈరోజు మనం ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా రైతులు కానీ, ప్రజలు కానీ ఎవ్వరు కూడా ఎక్కడ సుఖ సంతోషాలతో అన్నటువంటి సందర్భం ఎక్కడ కూడా మనం చూడట్లేదు. గతంలో చేసినటువంటి సందర్భాలు వాటిని నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉన్నటువంటి దాన్ని కనీసం కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం. సరే, ప్రయత్నం చేసిన తర్వాత మీరు అన్నట్టు చెరువులను నింపి ఆ తర్వాత నిజంగా కూడా ఇంకిపోతున్నాయి భూగర్భ జలాలు మొత్తం అదే విధంగా ఉంది అని చెప్పడానికి లేకుండా కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. ప్రయత్న లోపమే మీలో ఉంది. కానీ సక్సెస్ ప్రయత్నం చేసిన తర్వాత ఫెయిల్ అయ్యారంటే సరే, నిజమే, వారి వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు, అయినా కానీ ఇంకా చేయలేకపోయింది, ప్రకృతి సహకరించలేదు, ప్రకృతి వైపరీత్యము అని చెప్పడానికి లేకుండా మానవ ప్రయత్నం అయితే ఉండాలి కదా. ఆ మానవ ప్రయత్నంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పొచ్చు. అదేవిధంగా రైతులను మనం తీసుకున్నట్లయితే రైతే రాజు, గతంలో సమైక్య పాలనలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటండి, వ్యవసాయం దండుగా అని చెప్పేసి వారు బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పేసి ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే కరెంటు తీగల మీద వాటి అన్నిటిని కూడా తలదండేలాగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వారు అన్న మాటలకు ప్రతిదానికి మాటలతో కాకుండా చేతలతోని పరిపాలన సౌలభ్యం మేము చేస్తే ఈ విధంగా ఉంటుంది, మీరు అన్నారు ఆ రోజు మా మీద బురద జల్లిరు కానీ మేము నిజంగా చేసి చూపిస్తామని చెప్పేసి స్పష్టంగా తెలంగాణలో చేసి చూపించి ప్రజలను సుఖ సంతోషాల వైపు తీర్చినటువంటి సందర్భం నుంచి ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏదైతే పరిపాలన చేసిరో సమైక్య పాలన చేసినటువంటి మాటలకు ఒత్తాస పలుకుతున్న విధంగా ఈరోజు వీరి యొక్క పరిపాలన కనపడుతుందని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. కనీసం ఈ భవిష్యత్తు ఇప్పుడు మనకు మార్చిలో స్టార్టింగ్లోనే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కనుక ఈరోజు తాగునీరుకి ఎంత ఇబ్బంది పడుతున్నారో మనము పట్టణ ప్రాంతాలలోనే, అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఏంది పరిస్థితి అంటే ఈ విధంగా పోతే ట్యాంకర్లు కాదు కదా, మనం ఇంకా బోర్లు ఎండిపోయినాయి, ఇప్పుడు 30 లక్షల బోర్లు ఎండిపోయినాయి అంటే రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? సాగునీరు దేవుడెరుగు, కానీ తాగునీరు కూడా అంటే నీరు కోసము గ్రామాలు కొట్టుకునేటువంటి పరిస్థితి, ధర్నాలు చేసేటువంటి పరిస్థితి, అంటే బుక్కెడు నీళ్లు తాగడానికి దాహం తీర్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిపాలన ఏదైనా ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పేసి రేపు చరిత్రలో ఎక్కుతుందేమని చెప్పొచ్చు ఇక్కడ స్పష్టంగా. రెడ్డిగా ప్రభుత్వం దగ్గర ఒక దీర్ఘ దృష్టి లేక దూరదృష్టి లేకపోవడంతో, ఒక ప్రణాళిక లేకపోవడంతో వాళ్ళ సాగునీటికి తాగునీటికి రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం అనేది క్రమక్రమంగా దిగజారుతున్న పరిస్థితి. వాళ్ళ ఇంకా ఎండాకాలం స్టార్టింగ్లోనే ఉన్నాం, తర్వాత ఇంకా మార్చి అంతా కావాలి, ఏప్రిల్ అంతా కావాలి, మే అంతా కావాలి. సో భూగర్భ జలాలు మరింతగా క్షీణిస్తే పరిస్థితి చాలా భయానకంగా మారేటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ పట్ల మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదు అంటూ చంద్రబాబు చెప్పడం ముమ్మాటికి అవాస్తవం, కాళేశ్వరం ప్రాజెక్టు ఆపండి అంటూ కేంద్రానికి లేఖలు రాశారంటూ లేఖల్ని కూడా ఆయన చూపించారు. రైట్, దేవిప్రసాద్ గారు, తెలంగాణకు అన్యాయమే చంద్రబాబు దృష్టిలో సమన్యాయం అనేది నిన్న హరీష్ రావు గారు చెప్పారు. సో కాళేశ్వరం ప్రాజెక్టుని ఆనాడు అడ్డుకున్నది ఆయనే,
తర్వాత ఇవాళ నీటిని అక్రమంగా తరలించుకు వెళ్తుంది, ఆయనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కొంత పాడుతుందంటూ హరీష్ రావు గారు చేసినటువంటి స్టేట్మెంట్స్. రాజేష్ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం నుండి అప్పటికి కూడా అంటే చిదంబరం ప్రకటన చేసిన తర్వాత కూడా ఆ ప్రకటనని వెనక్కి తీసుకుని వెళ్ళే విధంగా ఆ రోజు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేయడానికి ఒక పెద్ద కుట్ర చేసినటువంటి నాయకుడు చంద్రబాబు. అందుకే చంద్రబాబు మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా ఏం చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఆయన దగ్గరనే ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఆ రోజు రెండు కళ్ళ సిద్ధాంతం, నాకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సమానమని చెప్పి తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఒక కన్ను రెండు కళ్ళు కూడా అటే పెట్టి ఈ ఒక కన్ను ఇటు ఉన్నదని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణకు ఎప్పుడైనా బాబు చెప్పే సమన్యాయం ఏంటంటే అన్యాయం అని నిన్న హరీష్ రావు గారు అన్నటువంటి అనేక విషయాలు వారు నిన్న ప్రస్తావించారు. నేను కాళేశ్వరం ప్రాజెక్టును నేను వ్యతిరేకించలేదు, నేను గొప్ప నాయకుని, తెలంగాణకు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఆపాలని ఎటువంటి లేఖలు రాసిండో చాలా స్పష్టంగా నిన్న హరీష్ రావు గారు బయటపెట్టి చెప్పినటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూసినాం. అట్లాగే జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు ఎందుకంటే కృష్ణా బేసిన్లో మనకు దక్కాల్సినటువంటి 343 టీఎంసీల్లో ఎన్నడూ కూడా మనకు 220 టీఎంసీల వరకు కూడా ఎన్నడూ కూడా మనం వాడుకున్నటువంటి స్థితి. కానీ 512 టీఎంసీలు వాడుకోవాల్సినటువంటి ఆంధ్ర 655 పైగా టీఎంసీలు ఇప్పుడు 700 కూడా దాటిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బంకచెర్ల కట్టుకోవడానికి మేము వరద జలాల మీద తీసుకుపోతున్నాం అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మొత్తంగా చంద్రబాబు నాయుడు ఇలా ఇంకా పైగా ఏం చేస్తున్నారంటే వచ్చే ఎన్నికలు ఏదో కూటమి పెట్టి మొత్తం కలిసి ఇక్కడ జనసేన అది ఇది మేము పోటీ చేస్తాం అని చెప్పి ఇలా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం తెలంగాణకు అన్యాయం చేయడానికి కారకుడే ఇలా చంద్రబాబు నాయుడు. అది అసలు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఇప్పటిదాకా ఆంధ్రాకు సంబంధించినటువంటి జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరైనా రెండు రాష్ట్రాలను కేసీఆర్ గారేమో అన్ని రాష్ట్రాలు సమానము, ఏ రైతైనా కష్టపడొద్దు, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా అవసరమైతే బేసిజాలు కూడా వదులుదామని చెప్పి ఒక విశాలమైనటువంటి ప్రతిపాదన చేస్తే ఇవాళ మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి పంటలను ఎండగొట్టేటువంటి ప్రయత్నం, ఇవాళ టోటల్గా మన హక్కులన్నీ కూడా హరించేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమో అన్ని ప్రాజెక్టులు కట్టుకొని ఆ ప్రాజెక్టులకు నీళ్లు ఉంచుకోవడానికి ఇప్పుడు రెగ్యులరైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశం, సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు చాలా ఈజీగా అయింది ఇక్కడ నుంచి నీటిని తరలించకపోయేటువంటి అనేది. ఇప్పుడు నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఆయన ఏమేం లేఖలు రాసినారు, నిన్న 15 నాడు ఏం లేఖ రాశారు, 16 నాడు పాలమూరు డిండి ఎత్తిపోతల పథకానికి కానీ, కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, తర్వాత మిగతా ప్రాజెక్టుల విషయంలో కానీ ఎట్లా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం చేసిండో, ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో కూడా ఎటువంటి కుట్రలు చేసిండో మనం అందరం కూడా చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకానికి చాలా స్పష్టంగా తేలినటువంటి అంశం. రెండవది ఇలా చెయ్యాల రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు ఇట్లా బరి తెగించి తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటే, అన్యాయం చేయడానికి ఆయన కుట్రలు చేస్తూ ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోరు వేగులుతలేదు? అంటే ఈ లోపాయికారి ఒప్పందం వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం మీ మౌనం వల్ల కనబడతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పాత డేట్లేసి లేఖలు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు, హరీష్ రావు గారు చెప్పిన తర్వాత దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు తెలంగాణ ప్రజలకు నీటిని కాపాడడంలో, కృష్ణా బేసిన్లో తెలంగాణ వాటాను రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా మీరు ఏ మేరకు ఫైట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇలా ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాబట్టి ఇప్పటికైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అనేక సందర్భాలు చెప్పారు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరమైనా అందరం ఒక్కటవుదాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తతంగం వల్ల శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు నీటిలో అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాజకీయ నాయకత్వం మేల్కొనాలే. నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు దీన్ని ఏ మేరకైనా నీటి కోసం, తెలంగాణ కోసం, నీటి వాటాల కోసం పోరాడేదే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం. రైట్ జంగయ్య గారు, సమన్యాయం అంటే ఇరుపక్షాల న్యాయం సమానంగా ఉంటేనే సమన్యాయం అనబడుతుంది. కానీ తెలంగాణకు లేకపోతే ఆంధ్రప్రదేశ్కు నాకు ఎప్పుడు 2 కళ్ళు అని చెప్తున్నారు చంద్రబాబు, ఇప్పటికి కూడా అదే మాట చెప్తూ ఉంటారు అఫ్ కోర్స్. బట్ అది 2 కళ్ళు అన్నప్పుడు రెండింటికి సమానంగా ఉండాలి తప్పించి తెలంగాణ ప్రాజెక్టులను ఎండబెట్టి లేదంటే తెలంగాణ ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీటిని తరలించకపోవడం అనేది అదేం న్యాయం అనేది ఒక ప్రశ్న. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా కూడా ఇక్కడ మౌనంగా ఉంటారు, లేకపోతే ఏదో ఒక నామమాత్రపు ఆదేశాలు, నామమాత్రపు చర్యలకు దిగుతారు తప్పించి వాటిపైన గట్టిగా ఏపీతోటి ఫైట్ చేసి నీటిని, హక్కుల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేయరు అన్నటువంటి మాట.
చంద్రబాబు గారిది రెండు కండ్ల సిద్ధాంతం అని చెప్పేసి మనం గతంలో ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము. కానీ ఆయన రెండు కన్నులు అని చెప్తున్నాడు, కానీ ఆయన ఒంటి కన్ను రాముడు అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కన్ను ఆల్రెడీ మరి మెల్లె కన్నా గుడి కన్నా కూడా అర్థం కాని పరిస్థితి. తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ అంటే రాజకీయాలు మాత్రం అవసరమైతే భవిష్యత్తులో అనే ఒక ఆలోచనతోనే ఆ మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, కానీ చేతలలో మాత్రము తమ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఇదే తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఆ రోజు ఎంత కుట్రలు కుతంత్రాలు పన్ని తెలంగాణ రాకుండా ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ముఖ్య నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు గారు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. జగమెరిగిన సత్యం అది. అలాంటి దానికి కనీసం తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన మనం ఇంత పోరాడి తెలంగాణ సాధించిన తర్వాత మేము వద్దనుకుంటే కూడా తెచ్చుకున్నారు వీళ్ళు, వీరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి అనే ఒక ఆలోచనతో ప్రజలకు ఎట్లాగో మనం చేయలేము, కనీసము మన యొక్క పరువు ప్రతిష్టలు ఎక్కడ పోతాయి అనే ఒక ఆలోచనతో వచ్చినటువంటి ప్రాజెక్టుల మీద కూడా కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా అడ్డు తగిలి లేఖలు రాసి కేంద్రానికి ఒత్తాసు పలుకుతూ మీరు తెలంగాణకు మాత్రం ఇవ్వద్దు, మిగతా రాష్ట్రాలకు దేనికన్నా ఏమైనా చేయండి అని చెప్పేసి కుట్రతంత్రాలు పన్నినటువంటి సందర్భాలు పేపర్లలో మనం చాలా చూసాం. అలాంటిదే ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరు ఫస్ట్ నుంచి కూడా బాబు గారి శిష్యుడు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ వారు వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైతే బాబు గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడ కూడా వ్యతిరేకిస్తే రేపు భవిష్యత్తులో రాజకీయము ఉండదేమో అనే ఒక ఆలోచనతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏవైతే మనకు చంద్రబాబు గారు చెప్తున్నారో వాటి యొక్క ఆదేశాలను ఫాలో అవుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి చనువుతోని ఈరోజు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దానికంటే కూడా అధికంగా నిధులు అయినా సరే నీళ్ళైనా సరే ప్రతిదీ కూడా వారిని మెప్పించి ఇక్కడ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణకు వీరు నిజంగా కూడా సపోర్ట్ చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం సోయి ఉంటే తెలంగాణకు వచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ తెలంగాణకు వచ్చినటువంటి కంపెనీలు కానీ ప్రతిదీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు తరలి వెళ్ళిపోతున్నాయి. మనం కొన్ని కంపెనీలు తీసుకున్నట్లయితే ఈరోజు ఒకవేళ చూసాం అంటే కంపెనీని కూడా తరలించుకొని పోతున్నారు. అంటే మీ యొక్క అనుమతి లేకుండానే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారా? అంటే గతంలో ఎందుకు వచ్చినారు, ఈరోజు ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి అనుకూలమైన వాతావరణం మనకి ఇక్కడ తెలంగాణలో క్రియేట్ చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. రండి అని చెప్పి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు వద్దు, మాకు మీ పాలన బాబు, మా పాలన మేము చేసుకుంటాం, మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటాము, మమ్మల్ని మేము పాలించుకుంటామని చెప్పేసి వారిని పొలిమేరలు దాటిన దాకా తరిమేసి తెలంగాణ సాధించుకున్న తరుణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు పొలిమేర దాటి రండయ్యా మేము ఉన్నాము, మేము వేస్తామని చెప్పి రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు. అంటే ఈ విధంగా లోపాయకారి ఒప్పందము ఎక్కడ కూడా రాజకీయంగా కానీ ప్రతి సందర్భంలో గురుదక్షిణ కింద ఈరోజు తెలంగాణలోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చేసి భవిష్యత్తులో రేపు రాజకీయంగా వారిని లబ్ధి చేకూర్చి రేపు మళ్ళీ అవసరమైతే తెలుగుదేశంతో కూడా పొత్తు పెట్టుకొని మొత్తానికి అధికారం రాబట్టుకోవాలని ఒక ఆలోచనతోనే తప్ప ప్రజలకు ఏదో న్యాయం చేయాలి, ప్రజలకు నేను ఏదో హామీలు ఇచ్చినా వారికి చేయాలి అని చెప్పి సంక్షేమ పథకాలను పాటించాలి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తలేరు. ఎంతసేపు స్వలాభం కోసం మాత్రమే, స్వార్థం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నారని ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. దేవప్రసాద్ గారు, నీళ్ళేమో అక్రమంగా ఏపీకి తరలించకపోవడం ఒకటైతే పెట్టుబడుల వాళ్ళకి, కంపెనీల వాళ్ళకి ఇక్కడ నమ్మకం కోల్పోయి వాళ్ళు కూడా తరలి వెళ్ళడం. సో ఇటు నీళ్ళేమో అక్రమంగా తరలింపుకు వెళ్ళడం, పెట్టుబడుల వాళ్ళకేమో విశ్వాసం సరిగ్గా లేకపోవడం. సో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది ఈ రెండు అంశాలు? రాజేష్ గారు, ఈ 15 నెలల పాలన ఎవరైనా మొత్తంగా కూడా చూస్తే గత 15 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ కూల్చివేతలు, పేల్చివేతలు, లేకుంటే తిట్లు, కేసీఆర్ మీద దాడి, మూసీ పేరు మీద పేద ప్రజల బతుకు బుగ్గి, హైడ్రా పేరు మీద హైడ్రామా, రైతులకు దగా పేరు మీద రైతు రుణమాఫీ ఎగ్గొట్టడం, రైతు బీమా ఎగ్గొట్టడం, పెన్షన్లు ఇవ్వకపోవడం, ఈ 15 నెలలుగా చూస్తే ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రజల మీద ఒక కసి తీర్చుకున్నట్టుగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం ఇవ్వలేదనేటువంటి కోపంతో తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా కూడా విధ్వంసకరమైనటువంటి చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అందుకే చాలా విషయాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. గట్టిగా కొట్లాడితే తప్ప సమస్యలు పరిష్కారం కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక వర్గాలు ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. అనేక సెక్షన్లు ఇవాళ అన్నమో రామచంద్ర అనేది ఒకవైపేమో రైతులది మనం చూస్తూ ఉన్నాం. నీళ్ళు లేక, కరెంట్ లేక, అవసరమైనటువంటి బోనస్ ఇవ్వక, రుణమాఫీ లేక, రైతు బీమా లేక ఎంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు, పెన్షన్, వారికి సంబంధించినటువంటి పెన్షన్ ప్రయోజనాలు లేవు. ఒక నెలకు 1వ తారీఖు జీతం పేరు మీద మొత్తంగా కూడా వాళ్ళ హక్కుల్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెంప మీద కొట్టినట్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఓటు ఇచ్చారు. ఏదో ఒక రాయిని కొట్టుకోవాలి కదా, బొడ్డు రాయిని కాకపోతే గుండ్రాయి కొట్టుకున్నట్టు ఏదో ఒక రాయిని కొట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ ప్రజల హక్కుల్ని
హరించడంలో ఇవాళ ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కిపోతలేదు. వీళ్ళు ఆంధ్రాకు అవసరమైనటువంటి సహాయము, మిగతా రాష్ట్రాలకు అవసరమైన సహాయం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలు ఇంతకాలం కొట్లాడి కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారు అభివృద్ధి ఏమాత్రం ఇలా కాకతీయ మిషన్ ద్వారా చెరువులు అభివృద్ధి చేసిన, ప్రాజెక్టులు కట్టిన వాటిని ముందుకు తీసుకుపోవాలి. ఇలా 15 నెలలు అయింది రాజేష్ గారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ను మీరు రిపేర్ చేయలేరా? లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి వదిలి ఇలా తెలంగాణ పంటలు ఎండబెడుతున్నారు తప్ప ఆ పిల్లర్ను బాగు చేసి మీరు ఇలా ఎస్ఎల్బీసీ కెనాల్ సొరంగం దగ్గర దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి పని చేపిస్తారు కదా. మేడిగడ్డ ఏం పాపం చేసింది రాజేష్ గారు? ఇలా మొత్తం ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఆ మేడిగడ్డ నిర్మించి ఇలా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వచ్చు కదా. మీకు తెలుస్తూ ఉన్నది. ఇవాళ 8 మంది ప్రాణాలు పోతే మీకు దిక్కు లేదు. వాళ్ళని రేపు తెస్తాం మాపు తెస్తామని ఇలా 12, 15, 13 రోజులు అవుతున్నాయి. కనీసం ఇప్పటికి వాటికి సంబంధించినటువంటి విషయాలు లేవు. స్పీడ్గా పనిచేస్తూ ఉన్నాం మేము. దేశంలో ఎక్స్పర్ట్స్, మరి దేశంలో ఎక్స్పర్ట్స్ అయితే మొత్తం అన్ని ప్రపంచానికే తలమానికమైనటువంటి విజ్ఞానం ఉన్నటువంటి భారతదేశంలో 8 మందిని తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకా? కాబట్టి ఇదంతా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే సిన్సియారిటీ లేదు, కమిట్మెంట్ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. ఏమనంటే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి పోతారు. శవాలు ఇక్కడనే ఉంటాయి, ఢిల్లీకి పోతారు. శవాలు అక్కడనే ఉంటాయి, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోతారు. శవాలు అక్కడనే ఉంటాయి. మీనాక్షి నటరాజన్తో తిరిగే మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ తెలంగాణకు అవసరం లేదు, ఆమె వ్యక్తిగతమైనటువంటి అవసరం. కానీ ఇవాళ తెలంగాణలో పేద ప్రజలకు, సింప్లిసిటీతో బతుకుతున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు రాహుల్ గాంధీ చెవిలో వినిపించండి. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు సరైనటువంటి రీతిలో అక్కడ చెప్తే కనీసం తెలంగాణ ప్రజలు బాగుపడతారు. మీ సింప్లిసిటీ వల్ల మాకు వచ్చేది ఏం లేదు. రైట్, ఓకే. జంగాయాదవ్, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించకపోతుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలువరించే ప్రయత్నం, చాలా స్ట్రాంగ్గా అడ్డుకునే ప్రయత్నం జరగకపోవడం ఒకటైతే ఉన్నటువంటి వారు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే సాగునీటికి తాగునీటికి దిక్కవుతున్నప్పటికీ కూడా మేడిగడ్డను కావాలని నిర్లక్ష్యపరచడం. సో మేడిగడ్డ పిల్లర్లు 1-2 ఏమైనా కుంగితే వాటిని డెఫినెట్గా వాటిని రిపేర్ చేసుకోవాలి, చాలా వేగవంతంగా రియాక్ట్ కావాలి, విమర్శలు పక్కన పెట్టి ముందు ప్రజలకు వచ్చే ఫలితం కాబట్టి దాన్ని పని చూడాలి. కానీ అట్లా కాకుండా దాన్ని మేడిగడ్డను పూర్తిగా పక్కన పెట్టడం అనేది అది ఏ రకమైనటువంటి పరిస్థితి? అంటే మీరు ముందు ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొదట్లోనే చెప్పారు, కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేస్తాను, కేసీఆర్ గారి పేరు ఎక్కడ రావద్దు అనే ఒక ఉద్దేశంతో ఉంటానని చెప్పేసి ఆ రోజు చెప్పారు వాళ్ళు. అంటే వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇప్పుడు మేడిగడ్డని ఏదైతే రిపేర్ చేసి నేను ప్రజలకు నీళ్ళు అందిస్తే రేపు ప్రజలు కూడా కేసీఆర్ గారు కట్టినట్టు మేడిగడ్డనే అని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే కేసీఆర్ గారికి పేరు వస్తుందో, లేకపోతే రైతులు ఎక్కడ బాగుపడితే కేసీఆర్ గారిని తలుచుకుంటారో అని చెప్పేసి ఆలోచన. కానీ చిన్న ఆలోచనతోని ప్రజలకు కేసీఆర్ గారి మీద కోపంతో, వ్యక్తిగత కోపం. ఎందుకంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు తలవద్దు. ఎవరు మేడిగడ్డ కట్టింది కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు, సీతారాం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ గారు, నీళ్ళు ఇచ్చింది 24 గంటలు కేసీఆర్ గారు, కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇలాంటివి రావద్దు అంటే నేను వేరే ప్రాజెక్టులు కట్టుకోవాలా, లేకపోతే వేరే పబ్లిక్ని డైవర్షన్ చేయాలా, వీరికి పేరు రావద్దని ఒక ఆలోచనతోని మేడిగడ్డకు ఉన్నటువంటి చిన్న 1-2 పిల్లలను కుంగిన వాటిని రిపేర్లు చేస్తే భవిష్యత్తులో వారికి నీరు అందితే వారు ఎక్కడైతే లబ్ధి పొందుతారో అని చెప్పి ఆలోచనతోని ఈ విధంగా చేయడము. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ప్రజలకు మీరు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీలు కానీ సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు ఏది కూడా దరిచేరలేదు. కానీ వాళ్ళు నాయకత్వంలో మీరు తీసుకున్నట్లయితే ఇలా ప్రజలు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, ఎక్కడ మహిళలు కానీ, ఒంటరి స్త్రీలు కానీ, ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు చివరకు అసలు ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ఈరోజు ఇవి ఎక్కడ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. కదంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏదో ఆశించేసి కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేదో మంచి జరుగుతుంది అని చెప్పేసి అంతకు మించి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాల కంటే మించి ఇంకేమన్నా వస్తుందేమని ఆశపడ్డటువంటి వారిని ఈరోజు ఆశల పల్లకిలోనే ఊరేగిస్తూ అక్కడనే ఉంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. కానీ ఆ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉంది. ధర్నాలు, రస్తారోకోలు, ఈవెన్ మీరు రాజకీయ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి స్పష్టంగా ఇక్కడనే అర్థమవుతుంది కదా. ప్రజలకే కాదు నాయకులకు కూడా అదే గతి పట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మనిషిగానే వ్యవహరిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో ఏదైతే విమర్శ ఉంటుందో, ఆ మాట ఏదైతే ఉంటుందో అది ముమ్మాటికి నిజమని స్వయంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాటల్లో అర్థమైంది. లేకపోతే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బీజేపీలోకి ఆహ్వానించడం ఏందో ఇక వారి మాటలు తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం, వెల్కమ్ చేస్తామని స్వయంగా బీజేపీ ఎంపీ మాట్లాడినటువంటి మాటలు.
సో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ స్వయంగా ఎంపీ ధర్మపురి ఆంధ్రం చేసినటువంటి కామెంట్స్. దేవప్రసాద్ గారు, ఇక మీరు చెప్పే రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణ నిజంగా కనిపిస్తుందా, నిజమైనట్టుగా కనిపిస్తుందా? ఇక వారు ఆహ్వానం పలకడం, ఈయన జాయిన్ అవుతానడం, ఇక అదొకటే మిగిలి ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు రాజేష్ గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 15 నెలల్లో మనం చూస్తున్నటువంటి అన్ని పరిణామాలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి అంతరంగికంగా అనేక సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి అందిస్తున్నాడు అనేటువంటి మాట చాలా అనేక విషయాల్లో చాలా స్పష్టమైంది. ఎందుకంటే పైకి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏదో సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలు, భావ ఘర్షణలు ఉన్నటువంటి పార్టీలుగా చిత్రీకరిస్తున్నాయి, కానీ లోపల ఇద్దరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అంచడానికి చేస్తున్నటువంటి కుట్రలు అనేక సందర్భాల్లో బహిర్గతమైనవి. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు, మోదీతో మీరు నిరంతరం ఘర్షణ వలన ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదు, బడ్జెట్లో రూపాయి లేదు, అసలు తెలంగాణకు ఏ ఒక్క ప్రయోజనం జరగకపోవడానికి కారణం మోదీ కాదు కేసీఆర్ అని చెప్పి చాలా నిర్లిజ్జగా రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కానీ 15 నెలల్లో మీరు వచ్చిన తర్వాత బడ్జెట్ పెట్టిరు కదా, మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొచ్చిర్రు? మీ ప్రేమ వల్ల, మీ లవ్ వలన, మీ అఫెక్షన్ వల్ల, మీరు నిరంతరం ఆయన పాదాల మీద వాడడం వల్ల ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణకు తెచ్చారంటే ఆయనే చెప్పిండు గాడిద గుడ్డని. అంటే మీరు చెప్తున్నటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతే, అంటే తెలంగాణ పట్ల ప్రేమ లేని బీజేపీ పార్టీకి మీరు ప్రేమ ఉన్నదని దానికి అతికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోదీకి పోయిన ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని మళ్ళీ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెప్పిండు రాజేష్ గారు? అందరి ముందే చెప్పిండు, మమ్మల్ని గెలిపించకున్నా అవసరం లేదు, ఈ ఒక్క సీటుతో మాకు వచ్చేది ఏమున్నది అని చెప్పి పరోక్షంగా బీజేపీకి ఓటేయమని చెప్పి ఆయన బహిరంగ సభలో చెప్పి ఇవాళ కానుక ఇచ్చి యాక్చువల్గా ఆ మాట ఎప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ఇవాళ రిజల్ట్ వచ్చినాక చెప్పాలి. అంటే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన మా ప్రభుత్వానికి వచ్చిన నష్టం కానీ లాభం కానీ రిజల్ట్ వచ్చినాక చెప్పాలి. కానీ ఎలక్షన్ ముందే చెప్తే ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికల బహిరంగ సభలో ప్రకటించిన తర్వాత ఇవాళ చాలా మంది ప్రకటన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే బహిరంగ సభ పెట్టిండో అదే మా కొంప ముంచింది అనేటువంటి విషయం. అది ఒక్కటే కాదు, మోదీ అసలు రాజకీయాల గురించి ఓడు అభివృద్ధి ఆలోచిస్తాడని ఈయన అంతరంగానే ఆవిష్కరించాడు. మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ధర్మపురి అరవింద్ అంటే డెఫినెట్గా ఆయన బీజేపీలో పోవడానికి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్మదనం చూస్తున్నాం. తీర్మార్ మల్లన్న వ్యవహారం కావచ్చు, మధు యాష్కి గారు ఇచ్చిన ప్రకటన కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ చేసినటువంటి ప్రకటన కావచ్చు, 10 మంది ఎమ్మెల్యేలు అంతరంగికంగా మాట్లాడుకునేటువంటి అంశం కావచ్చు, ఈ కులగణన మీద బీసీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డిని మార్పు కోసమే ఇవాళ ఆ నటరాజన్ అనే ఆమెను తీసుకొచ్చి పెట్టిరనేటువంటి ఒక వార్త కూడా చాలా వైరల్ అవుతా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్గా ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా ఇక్కడ గల్లీలేమో మాటలు, నిన్న కేటీఆర్ అన్నట్టు ఢిల్లీకి మూటలు మోసే పనిలో ఉన్నారు తప్ప అసలు ఏ ఒక్క సమస్యను కూడా ఇవాళ పరిష్కరించకుండా ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద దాడి, అసలు బీఆర్ఎస్ పోటీ చేయలేదు, మా మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసి ఇవాళ బీజేపీని గెలిపించడానికి ప్రధాన పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి. రైట్, ఓకే. జంగాయాదవ్ గారు, లోపల ఉండే బంధాన్నిక బహిర్గతం చేసేశారు. ఆహ్వానం పలకడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా బీజేపీలో జాయిన్ కావడమే అనేది ఆహ్వానం పలికేశారు. బట్ ఆయన పోయి అఫీషియల్గా జాయిన్ కావడమే మిగిలి ఉంది అన్నటువంటి ఒక చర్చ చాలా విపరీతంగా సాగుతుంది నిన్న ఈ స్టేట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా. ఏదైతే అరవింద్ గారు ఇన్వైట్ చేసిరో వస్తే అభ్యంతరం లేదన్నారు, కానీ ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్త, మొట్టమొదట ఆర్ఎస్ఎస్ బీజం ఉన్నటువంటి వ్యక్తి కనుకనే ఈరోజు ఎప్పటికైనా మావోడు అంటే ఇతనం ఒకటైతే చెట్టు ఒకటి కాదు కదా, అంటే ఇత్తనమే ఫస్ట్ మేము పెట్టిందే ఇత్తనం, అది బీజేపీ పెట్టినటువంటి విత్తనమే. రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకప్పుడు, ఈరోజు కొత్తగా ఆయన వచ్చేది ఏం లేదు, అవసరమైతే వస్తుంటే కూడా కలుపుకుంటామని చెప్పేసి అరవింద్ గారు చెప్పడం, అంటే దాంట్లో జగమెరిగిన సత్యం అదే అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఎన్నికలలో కూడా బీజేపీ ఎక్కడైతే వీక్ ఉంటుందో అక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం. ఎలక్షన్లలో మనం బై ఎలక్షన్లలో చూసుకున్నట్లయితే ఈటెల రాజేందర్ గారి విషయంలో ఏం జరిగిందో కూడా ఈయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మనం చూసాం స్పష్టంగా. అక్కడ 3000 ఓట్లు రావడం, అంటే ఎక్కడ కూడా అంటే అక్కడ ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేనుంటాను, అంటే ఈ ఘటన ఉంటావా ఆ ఘటన ఉంటావా, కాంగ్రెసా బీజేపీ, ఈ రెండిట్లలోనే దోబూచులాడాలి, కానీ మధ్యలో ఇంకొక పార్టీ రావద్దనే ఒక ఆలోచన విధానంతో ఒకరికొకరు సహకరించుకుంటూ అధికారం చేపట్టడంలో సక్సెస్ అయ్యారని మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు.
అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటిది బడేభాయ్ చోటేభాయ్ బంధం అని చెప్పేసి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాగానే సరే ఉండడము మంచిదే, సత్సంబంధాలు కొనసాగించడము, మంత్రివర్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అన్నప్పుడు సత్సంబంధాలు కొనసాగించి నిజంగా కూడా ఆ సంబంధానికి తగ్గట్టు మనము ఏదైనా అమలు చేసుకున్నామా, రాష్ట్రానికి ఏమైనా తెచ్చుకున్నామంటే ఈరోజు ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. చెప్పడానికి మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు కానీ చేసలలో మాత్రం ఎక్కడ కూడా చేయట్లేదు. ఇక్కడ లోపాయకారికంతో బడేబాయ్ చోటేబాయ్ అనే విమర్శ ఉంటుంది, తర్వాత బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉండే అనుబంధం అనే విమర్శ ఉంటుంది. అది విమర్శ కాదు, అది వాస్తవం. అది విమర్శ కాదు, అది నిజం అనేదే ఈ స్టేట్మెంట్ ద్వారా బహిర్గతమైంది కదా ఈరోజు. అంటే ఎవరో ప్రతిపక్షం చెప్పడం కాదు, నిజంగా కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే నిద్ర ఏదైనా కానీ మనం అంటాం కదా, పొగలేందే మంట రాదు అన్నట్టు. నిజంగా కూడా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ ప్రతిసారి ఢిల్లీకి పోవడం రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అక్కడ మంత్రులను కలుస్తూ ఏదో చెప్పడానికి మాత్రము ఇస్తున్నాము, మేము పత్రాలు ఇస్తున్నాము, మాకు పని అయితే లేదు అంటే జనాలని మాత్రమే మసిబూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరి యొక్క లోపాయకారి ఒప్పందం జనాలకి ఈరోజు అరవింద్ గారి మాటల వలన స్పష్టంగా బహిర్గతమైందని చెప్పొచ్చు. దేవప్రసాద్ గల్లీలో మాటలు, ఢిల్లీకి మూటలు, ఇదే ప్రభుత్వ పరిపాలన విధానము, ఆ వైఖరి అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. 15 నెలల్లోనే 1,65,000 కోట్ల అప్పు చేశారు. తట్టడి మట్టి తీసింది లేదు, ఒక పథకం ప్రారంభించింది లేదు. మరి అప్పులు ఎవరి కోసం, దేనికోసం అనేది ఇప్పుడు రాజేష్ గారు అసెంబ్లీలో కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ గారు అనేక సందర్భాల్లో మీరు అప్పు అంటే ఎంత అప్పు తెచ్చినాము, 7 కోట్ల అప్పు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు అని చెప్పి బాగా దుష్ప్రచారం చేశారు. చేస్తే దాన్ని లెక్కలతో సహా 4,17,000 కోట్లు అని చెప్పి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా బహిర్గతం చేశారు. వీళ్ళు మాటలన్నీ ఎట్లున్నాయంటే మేము అసలు భూములను కుదువబెట్టాం అని చెప్పి ఇవాళ 30,000 కోట్ల విలువైనటువంటి భూములన్నీ కూడా ఇవాళ కుదువబెట్టి అడ్డీకి పావుసేరు ఇవాళ అమ్మేసి వాటిని మొత్తంగా కూడా ఆ డబ్బును తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అర్థం కదా. ఒకవైపు ఏమో 1,65,000 కోట్ల అప్పులు చేశారు, ఒకవైపు ఏమో ఈ కుదువ పెడుతున్నారు. మరి ఇన్ని డబ్బులు తెచ్చేయమన్నా రుణమాఫీ పూర్తిగా చేసారా అంటే అది లేదు, రైతు బంధు ఇచ్చారా అంటే అది లేదు, పెన్షన్లు ఇస్తుర్రా అంటే అది లేదు, పెన్షన్ హెచ్చింపు చేసారా అంటే ఏం లేదు, తులం బంగారం ఇస్తుర్రా అంటే లేదు, ఉద్యోగులకు డిఏలు ఇస్తుర్రా అంటే లేదు, పిఆర్సీ ఇస్తుర్రా అంటే లేదు, హెల్త్ కార్డులు ఇస్తుర్రా అంటే లేదు. మరి ఏం చేస్తున్నారు తెచ్చిన డబ్బంతా? అంటే కాంట్రాక్టర్లకు పేమెంట్లు, మీ విలాసవంతమైనటువంటి జీవితాలకు పేమెంట్లు తప్ప ఇంకేం చేస్తున్నారు ఇవాళ? కాబట్టి డెఫినెట్గా ఇక్కడనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము, మేము గత పాలనను మరిపిస్తాము, ఇంకేదో చేస్తాము, ఏదో చేస్తారు. గత పాలన మరిపించడం అంటే కరెంటు బంద్ చేయడం, నీళ్లు రాకుండా చేయడం, ఉద్యోగాలు లేకుండా చేయడం, ఉద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయడం, అడిగిన వాళ్ళ గొంతులు మూపియడం, సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేయడం, మొత్తంగా కూడా ఒక నిర్బంధ పాలన తీసుకొచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉన్నది. వీళ్ళకు ఢిల్లీకి మూటలు తప్ప ఏది కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు వీళ్ళు. అంటే ఏఐసిసిని జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుంటే మా సీటు పదిలం. ప్రజలను వదిలేసి ఎట్లాగో 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారే అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ డిపెండ్ అయి ఉంది అన్నటువంటి ఒక విమర్శ. ఇప్పుడు 15 నెలలైంది, మంత్రివర్గ విస్తరణ లేదు రాజేష్ గారు. 10 మంది మంత్రులే, అసలు విద్యాశాఖకు మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు. మంత్రులు లేకపోవడం వల్ల గురుకులాల్లో 54 మంది చచ్చిపోతే దాని మీద రివ్యూ చేసేటువంటి దిక్కు లేదు. ఇలా శాంతి భద్రతల పరిస్థితి ఇంత వైఫల్యం చెందుతూ ఉంటే, శాంతి భద్రతలు అసలు రాష్ట్రంలో శాంతి లేకుండా పోతూ ఉంటే ఈ భద్రత గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. అంటే ఒక 15 నెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయడానికి నీకు హక్కు లేదంటే కేసీఆర్ గారు అందుకే అంటారు ఒక ఇంటి పార్టీ ఉండాలి, స్వయం పాలన ఉండాలి, ఢిల్లీలో కాదు గల్లీలో నిర్ణయాలు తీసుకునేటువంటి పార్టీ ఉండాలని. మీరు మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి ఇవాళ మంత్రివర్గం కావాలన్నా ఢిల్లీకే పోవాలి, కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నా ఢిల్లీకే పోవాలి, మరి కులగణన చేయాలన్నా ఢిల్లీకే పోవాలి. ప్రతిదీ ఢిల్లీకే పోతాయి. ఇక స్వయం పాలన కోసం పొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఏం కావాలి? ఇలా ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు మళ్ళీ అంతే కదా రేవంత్ రెడ్డి. అంటే కేవలం పార్టీ పైనే ఉంది కాబట్టి ఉంది దృష్టి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి తర్వాత పరిపాలన పైన దృష్టి లేదు. దాంతోపాటుగా అప్పులు చేస్తే నిజంగా దానికి ఎందుకు అప్పులు చేశారు, దానికి అప్పులు తీసుకొచ్చి సృష్టించినటువంటి ఆస్తులు ఏంది, అవన్నీ కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏది కనిపించకపోవడంతో అసలు ఈ అప్పులు దేనికోసం, ఎవరి కోసం అనేది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 4,17,000 కోట్లు 10 సంవత్సరాల కాల వ్యవధిలో గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి చెప్పుకున్నాం. కానీ 15 నెలల కాల వ్యవధిలోనే 1,65,000 కోట్లు అంటే నెలకు దాదాపు 11,000 కోట్ల రూపాయలు. నెలకు 11,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. అంటే మరి భవిష్యత్తు సంక్షేమ పథకాలకు మీరు ఏమన్నా ఖర్చు పెట్టిరంటే అది లేదు, సాగునీటి ప్రాజెక్టులు ఏమన్నా కొత్తగా కట్టిరంటే అది లేదు. మరి ఈ సంక్షేమ పథకాలకు పెట్టకపోతే, సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే మరి ఎవరి
ఎవరి ఇళ్లలోకి చేరినాయి, ఎవరి గుమిలోకి చేరినాయి అని చెప్పేసి స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. గతంలో మీరు 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని ఆ రోజు అప్పుల కుప్పగా తయారు చేసింది. మేము లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము, కానీ ఇక్కడ చూస్తే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మీరు ఈరోజు ఖాళీ కుండలు కాదు కదా, కనీసము కడిగిన కుండలు కూడా లేకుండా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణకు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు 11,000 కోట్ల రూపాయలు నెలకు తీసుకొచ్చి ఎవరింటికి తీసుకెళ్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీరు ప్రతిసారి ఎంతసేపు చచ్చిపోతే అక్కడ చనిపడిపోయినటువంటి 8 మంది కార్మికులు అక్కడ ఉంటే కూడా పోయేటువంటి సోయ లేదు. ఢిల్లీలో పోతారు, దుబాయ్లో పోయి పార్టీలు చేసుకుంటున్నారు మంత్రులు. వచ్చిన తర్వాత నేను లేను ఇక్కడ ఇది జరిగిందని చెప్పేసి చేపల పులుసు పెట్టుకొని వండుకొని తినేటువంటి పరిస్థితి. అంటే మీ యొక్క విలాసమైన జీవితాల కోసము ఈరోజు నెలకు 11,000 కోట్ల రూపాయలు, 1,65,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు. రైట్. అంటే ప్రజలను గాలి కొదిలేసేసి మీరు మాత్రం గాలి మోటార్ల మీద తిరుగుతూ విలాసాల జీవితాలను గడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే మీ యొక్క అధికార దహాన్ని తీర్చుకోవడానికే వచ్చారు, కానీ ప్రజల దహార్తిని తీర్చేటువంటి పరిస్థితి ఒక్క నాయకుని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనపడట్లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. గల్లీలో మోడల్, ఢిల్లీకి మోడల్, ఇదే రేవంత్ సర్కారు పరిపాలన విధానం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక్కడ 400 ఎకరాల భూమికి సర్కార్ టెండర్ వేసింది. 30,000 కోట్ల విలువైన భూముల్ని తెగనమ్మి ఇవాళ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితుల్లోకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది. కానీ ఆదాయాన్ని సృష్టించే విధంగా, ఆర్థికంగా స్థిరపడే విధంగా ఒక ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేవన్నటువంటి మాట కేటీఆర్ చెప్తున్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ వద్దు, లోక్సభ నియోజకవర్గ పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే తెలంగాణతో పాటుగా మొత్తం దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వాటి యొక్క ప్రాతినిధ్యాన్ని మరింతగా కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. అలాగే తమిళనాడులో కూడా పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి, లోక్సభ సీట్ల పునర్విభజన ఇప్పుడు వద్దు అనేది. సరే, దేవప్రసాద్ గారు, జనాభా నియంత్రణ చేసినటువంటి దానికి ఆ రాష్ట్రాలకే ఇవాళ శాపంగా మారే ప్రమాదం ఉంది. జనాభా నియంత్రణ పట్ల జనాభా ప్రాతిపదికన ఈ సీట్ల విభజన జరిగితే కనుక సో తెలంగాణ రాష్ట్రం ఎట్లా కోల్పోబోతుంది, దక్షిణాది ఎట్లా కోల్పోబోతుంది? మొత్తం టోటల్గా దక్షిణాదికి రాజేష్ గారు ఇప్పుడు జనాభా లెక్కన మీరు డిలిమినేషన్ అనేటువంటిది ప్రారంభిస్తే, ఎందుకంటే జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు సిన్సియర్గా కేంద్రం ఆదేశాలను పాటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం అని చెప్పి మేమిద్దరం మాకిద్దరం అని చెప్పి కోట్ల కొలది అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఇలా జనాభాను తగ్గించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరు అర్జెంటుగా పిల్లల్ని కానండి మొన్న ఎక్కడో మనం చూసినాం. అంటే మనకు పిల్లలను అర్జెంటుగా కంటే తప్ప మనకు డిలిమినేషన్లో న్యాయం జరగదనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఓ జోక్ నడుస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపాదికన డిలిమినేషన్ జరిగితే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. మీరు భూభాగం మీదనా లేకుంటే ఇప్పుడున్నటువంటి సీట్స్ను రేటుగా పెంచాలని చెప్పి కూడా ఒక డిమాండ్ కనబడతా ఉంది. నిన్న దక్షిణాది రాష్ట్రాలు స్టాలిన్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఎత్తికి నేను అన్ని పార్టీలను కూడా ఏకం చేసేటువంటి ప్రయత్నించడం, మా వినోద్ కుమార్ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని మేము స్పష్టం చేసినాము. డిలిమినేషన్ వల్ల మాకు అనే రెండవది కూడా ఇవాళ ఫెడరల్ స్ఫూర్తి పూర్తిగా లోపించింది. ఒక వైపేమో ఇవాళ మనం 4th కాంట్రిబ్యూటర్గా 5th కాంట్రిబ్యూటర్గా దేశానికి ఆర్థిక వనరులు అందిస్తున్నటువంటి తెలంగాణకేమో ఇచ్చేదాననేమో భిక్ష వేసినట్టు ఇయ్యనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు కాంట్రిబ్యూషన్లో ఏమాత్రం కూడా ఎక్కడో అట్టడుగున్నటువంటి ఉత్తరప్రదేశ్కు, గుజరాత్కు, బీహార్కు మొత్తం బడ్జెట్ అంతా కూడా పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడున్నా పేద ప్రజలు బాగుపడాలంటే దేశం యూనిట్గా మీరు ఇస్తే తప్పులేదు. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు మీరు ఇప్పటి వరకు జాతీయ ప్రాజెక్టు లేదు. పాలమూరు డిండో లేకుంటే కాళేశ్వరమో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని అప్పిల ఊబిల్లోకి నూకుతున్నది ఇలా భారతీయ జనతా పార్టీ. మీ ఫెడరల్ స్ఫూర్తి విధానం లోపించడం వల్లే ఇలా అన్ని రాష్ట్రాలు కూడా సరైనటువంటి రీతిలో పోయేటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యరు, నవోదయాలు అడిగితే నవోదయాలు ఇవ్వరు, ఒక ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగితే ఇయ్యరు, కోచ్ ఫ్యాక్టరీ గమ్మంటే ఏదో ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ ఇస్తారు. ఇవన్నీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం ప్రత్యామ్నాయంగా ఏ విధానం అవలంబించాలి? మరి ఇప్పుడు ఏ విధానం అవలంబిస్తే ఇప్పుడు 540 సీట్లను మీరు ఎన్ని పెంచుతున్నారో ఆ రాష్ట్రాల ప్రాతిపదికగా పెంచండి. 17 ఉంటే ఎంత పెంచాలి, 20 ఉంటే ఎంత పెంచాలి, ప్రో రేట్ ప్రకారం పెంచండి. ఎట్లాగూ నార్త్కే ఎక్కువ వస్తాయి. మనం ఎన్ని చేసినా నార్త్కే ఇప్పటికే సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగానే వస్తాయి.
కానీ ఈ ప్రాంతం నష్టపోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. రేపు లోకసభలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోతే అనేక అంశాల్లో మనం వెనక్కిపోతాం. ఇప్పటికే చిన్న రాష్ట్రాల్లో అడగలేనటువంటి పరిస్థితి వచ్చింది. మరి 16 మంది ఉన్నా మనకు వచ్చింది గాడిదే గుడ్డ అని రేవంత్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు. మరి ఈ డిలిమినేషన్కు సంబంధించి వాళ్ళ వైఖరి కూడా స్పష్టం చేయాలి కదా, కేంద్రంతో కొట్లాడాలి కదా. బీజేపీతో మేము ప్రేమనే చేస్తాము, మేము కొట్లాడము అని అంటే తెలంగాణ ప్రయోజనాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. కాబట్టి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ డిలిమినేషన్కు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపాదికన చేసేటువంటి ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. డెఫినెట్గా మా పార్టీ అనేక సూచనలు కూడా మా వినోద్ కుమార్ కానీ మా పార్టీ కానీ ఇప్పటికే చేసింది. డెఫినెట్గా దీని మీద మేము ఫైట్ చేస్తాం. రైట్, ఓకే. జంగాయదవ్ గారు, ఇప్పటికే ఉత్తరాది ప్రాబల్యం, ఉత్తరాది పెత్తనం అనేది ఎక్కువగా ఉందనేది అది ఎవరు కాదనలేనటువంటి విషయం. సో ఈ మళ్ళీ జనాభా ప్రాతిపదికన అంటే టోటల్గా మొత్తం ఉత్తర భారతదేశానికి ప్రాబల్యం మరింతగా పెరిగిపోతుంది. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడతాయి. అది హక్కులు సాధించుకునే విషయం తెలంగాణ ఒకటే కాదు, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా. అట్లా కాకుండా ఒక సమన్యాయం పాటించే విధంగా ఎటువంటి విధానం అవలంబిస్తే ఈ పునర్విభజన అనేది బాగుంటుంది? ఎట్లా అంటే జనాభా ప్రాతిపదికన పెంచుకున్నట్టయితే ఏదో ఒక సభల నిండుగా 543 బదులు పెద్ద ఇంకొక 600 700 చేసుకుంటే బాగుంటుంది. అంటే జనాభా ప్రాతిపదికన చేసుకున్నట్లయితే సంఖ్యాబలం పెంచుకొని ఉత్తరాంధ్రలో ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం దక్షిణాదికి వస్తున్నటువంటి పరిస్థితులు కానీ, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కానీ, ఏదైనా కానీ సమకూర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారి దగ్గర సంఖ్యాబలం ఉంటేనే, అంటే సంఖ్యాబలం ప్రూవ్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి నిధులు కానీ, ఏదైనా ప్రాజెక్టులు కానీ ప్రతిదీ అడగడానికి ఒక వాయిస్ కావాలనుకున్నప్పుడు ఆ వాయిస్ ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చేసరికి జనాభా ఎక్కువ ఉండడం వలన, అక్కడ సంఖ్యాబలం ఎక్కువ ఉండడం వలన వాళ్ళు అడిగిందే తరువుగా ఎమ్మడే కేంద్రం అక్కడ డిసైడ్ చేయడం. అంటే ఎక్కడ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏమైనా పర్వాలేదు, అంటే ఇవి కేంద్రం చేతిలోనే ఉన్నప్పటికీ కూడా సవతి తల్లి ప్రేమను, దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమను కేంద్రం ప్రదర్శిస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఉత్తర ప్రాంతానికి వచ్చేసరికి మాత్రము ఎక్కడ కూడా వారి వలన అడగకున్నా కానీ, అంటే ఓట్ల కోసము, సీట్ల కోసము, రేపు భవిష్యత్తులో రాజకీయము అక్కడ ఉండాలి, మా యొక్క పార్టీ ఎప్పటికీ ఉండాలని ఒక ఆలోచనతోని రాజకీయ అవసరాల కోసమే వారికి అడగకపోయినా కానీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం. అంటే మంత్రి పదవులు కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలకు ఉన్నటువంటి నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా ప్రతిదానికి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం శూన్యంగా వచ్చేటువంటిది చూస్తున్నాము. కానీ భవిష్యత్తులో ఇదే జరిగితే మాత్రము ఇప్పుడు వచ్చేటువంటి దానికంటే కూడా ఇంకా కింది స్థాయికి పడిపోయేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో తీసుకున్నట్లయితే మనం ఎక్కడ తీసుకున్నాం కానీ ఉత్తర రాష్ట్రాలకు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏనాడు కూడా ఇంతవరకు న్యాయం చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. స్టాలిన్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రతి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే రేపు మీరు ఇప్పటికే మాకు అన్యాయం జరుగుతుంది, అయినా దీని మీద మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టు ఈరోజు మీ డిమిలిటేషన్ వలన ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు మాకు ఉన్నటువంటి ప్రాచుర్యం కూడా కోల్పోతాము, రేపు భవిష్యత్తుకు మాకు అంధకారం అవుతుంది అని చెప్పేసి ఆలోచన విధానంతో చెప్తున్నప్పటికీ కూడా కేంద్రము పెడచేవినో పెట్టేసి ఒంటెద్దు పోకడలతో చేస్తే మాత్రం రేపు భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గతంలో చేసినటువంటి సూచనలు కానీ, సలహాలు కానీ తీసుకొని కనీసం ఇప్పటికైనా ప్రాతిపదికన కాకుండా, జనాభా ప్రాతిపదికన కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా అంటే గతంలో కూడా ఇటువంటి పరిస్థితి దృష్ట్యానే ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఈ లోకసభ స్థానాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇట్లా నిర్ణయించడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర జరుగుతాం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలలో ఇలా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా మోదీ నాయకత్వాన్ని, బీజేపీ భావజాలాన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఎదుర్కొంటున్నటువంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. ఇక్కడ ఎంపీలు ఎక్కువ గెలవడం వల్ల రేపు మేము అధికారాన్ని కోల్పోతామేమైనటువంటి ఒక భయాందోళన మొదలైంది. ఇక్కడ కేసీఆర్ దగ్గర నుంచి స్టాలిన్ కావచ్చు, మిగతా అనేక మంది ముఖ్యమంత్రులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏదైతే ఉందో అది లోపించింది, సరైనటువంటి నిధులు ఇస్తలేరు, రాష్ట్రాల హక్కుల్ని కొల్లగొడుతున్నారు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేర్చలేదు, శాసనసభలు తీర్మానం చేసినా మీరు వాటికి సంబంధించినటువంటి చట్టాలు చేస్తలేరు, టోటల్గా హిందీ భాషను దేశమంతా రుద్దుతున్నారు, మీరు ఒకే భాష, ఒకే తిండి, ఒకే విధానం, ఒకే ట్యాక్స్ అని చెప్పి ఇలా బలవంతంగా
భారతదేశ ప్రజల మీద రుద్దుతున్నారనేటువంటి ఆవేదన దక్షిణాది రాష్ట్రాల నుంచే చాలా పెద్ద ఎత్తున గొంతు పెగులుతా ఉన్నది. కాబట్టి ఈ గొంతును అణచాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ సీట్లు తగ్గిస్తే గొంతు తగ్గుతుంది, రేపు ఇక్కడ సీట్లు తగ్గిస్తే ఉత్తరాదిన మేము ఏదో చేసి సీట్లు సంపాదించి మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి తప్ప బీజేపీ ఒక రాజకీయ ప్రయోజనంతో సీట్లు తగ్గినా కూడా ప్రమాదం లేదు, ఎందుకంటే సీట్ల సంఖ్య అక్కడ పెంచుకుంటారు పెంచుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ అక్కడ రిజల్ట్ అక్కడ వరకు కవర్ చేసుకుంటే సరిపోతుంది అన్నటువంటి ధోరణి. ఈ దక్షిణాదికి పాత్ర లేకుండా పోతుంది. రాజేష్ గారు, ఒక ముఖ్యమైనటువంటి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాష్ట్రాల్లో ఇవాళ మీరు ప్రగతిలో కావచ్చు, పారిశ్రామిక ప్రగతిలో కావచ్చు, లేకుంటే ఏ రంగమైనా తీసుకోండి, దేశవ్యాప్తంగా మీరు క్రైటీరియా తీసుకుంటే అన్నిట్లో కూడా దక్షిణాది రాష్ట్రాలే మొదలుంటాయి. మీరు ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు ఒకసారి ప్రకటించమనండి మోదీ గారిని. దక్షిణాదిలో ఎక్కువ ట్యాక్స్ పే చేస్తుర్రా, ఉత్తరాదిని ఎక్కువ చేస్తుర్రా, ఉత్తరప్రదేశ్లో ట్యాక్స్ ఎక్కువ పే చేస్తుర్రా, తెలంగాణలో ఎక్కువ పే చేస్తుర్రా, అసలు చట్టాన్ని అమలు చేస్తలేరు. చివరకు రైల్వే టికెట్లు కూడా తెలంగాణలో కొంటారు, నార్త్ వాళ్ళు కొనరు. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి అంశాలే. కాబట్టి ఇప్పటికైనా ఏ రాష్ట్రంలో పేదలున్నా వాళ్ళను మౌలికంగా మార్చాల్సిందే, దానికి మాకు అభ్యంతరం కాదు. ఎందుకంటే తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. కానీ ఆ పేరు మీద, మందబలం పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేసినా, మాకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసినా డెఫినెట్గా మేము తిరగబడతాం. డెఫినెట్గా అది రద్దు అయ్యేదాకా మేము పోరాడతాం. సో అంటే ఇక దక్షిణాది రాష్ట్రాల పార్టీల వైఖరి చాలా బలంగా ఎట్లా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చెప్పండి. నేను ఏమంటున్నా రాజేష్ గారు, ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. స్టాలిన్ చేస్తా ఉన్నాడు, కేసీఆర్ గారు గొంతు విప్పిండు, మా పార్టీ పక్షాన్ని చెప్పినాం. డెఫినెట్గా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలందరూ కూడా ఐక్యమై ఇగో మేము మాకు సంబంధించినటువంటి డిమాండ్లు నెరవేరుస్తారా లేదా అనేటువంటి ఒక అనివార్య స్థితి తీసుకురావాలి. తెలంగాణని ఎట్లా తెచ్చుకున్నాం రాజేష్ గారు? అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి వద్దన్నటువంటి తెలంగాణ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇట్లానే ఒక పూర్తిగా ఒక ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే దానిపైనే తెలంగాణ ఇప్పుడు ఇవాళ తెలంగాణ దక్షిణాది నుంచి కూడా అటువంటి ఉద్యమాలు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు రాజేష్ గారు? ఇవాళ ఒక 5గురన్నో 6గురన్నో పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు లోకసభలో ఉండి ఉంటే తెలంగాణకు ఎంత గట్టిగా ఈ విషయాల మీద పొట్లాడేటువంటి అవకాశం ఉండే. ఇవాళ 8 మంది వాళ్ళకి 8 వీళ్ళకి 8 ఇచ్చి ఇవాళ మొగులు దిక్కు చూసేటువంటి పరిస్థితి ఎదురైంది తెలంగాణకు. ఏ ఒక్క సమస్య పరిష్కారం కోసం ముందు గదులుతలేరు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కూడా సీరియస్గా ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి పార్టీ ఏది అనేటువంటి అంశంలో ఇవాళ డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తున్నారు. మెల్లమెల్లగా ఆలోచన మొదలైంది, ఆలోచనలో భాగంగానే ఫలితాలు కూడా వస్తున్నాయి. రైట్, ఓకే. జంగయ్య గారు, అంటే 30 ఏళ్ళు దాకా దాదాపు ఇదే యథాతథ కొనసాగించాలి. ఇప్పట్లో అది జనాభా ప్రాతిపదికనే అయితే మాత్రం దీన్ని పునర్విభజన చేయొద్దు, 30 years దాకా ఇలాగే కొనసాగించాలి. లేదంటే ఆ క్రైటీరియా తీసుకోవద్దు, జనాభా ప్రాతిపదిక క్రైటీరియా తీసుకోవద్దు. ఇది దక్షిణాది రాష్ట్రాల నుంచి పెరుగుతున్నటువంటి డిమాండ్. ఇదంతా 100%. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకు నమ్మకం లేదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల నాయకత్వం మీద వహిస్తే ఖచ్చితంగా రేపు మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. మళ్ళీ అంత సమర్థత లేదు కనుకనే వారిని ముందు జాగ్రత్తగా తగ్గించినట్లయితే రేపు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే నాయకత్వం నుంచి మనము ముందు జాగ్రత్తగా ఉండగలుగుతాము. నిజంగా చూసుకున్నట్లయితే మీరు గతంలో తీసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు వారి యొక్క సూచన సలహాలతో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఎవరంటే కారణం? అంటే వారు వేసిన బీజం కాదా? మరి వెంకయ్య నాయుడు ఏం తక్కువ చేసిండని చెప్పేసి ఎందుకు ప్రధానమంత్రి కాలేక చేసిరు? అంటే ఉత్తరాది రాష్ట్రాలు ఏదైతే చేస్తున్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక లోపాయకారి ఒప్పందం అక్కడ ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాల నాయకత్వాన్ని మనము ప్రోత్సహించొద్దు, మనమే ఉండాలి, ఎప్పటికీ ఏదైనా మనమే సాధించుకోవాలి, ట్యాక్సులు మాత్రము వారి దగ్గర నుంచి సేకరించాలి, పెట్టుబడులు మాత్రం మన దగ్గర పెట్టుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకు తెలంగాణ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో మన సమైక్య పాలనలో కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టుకున్నారు, వారి యొక్క అవసరాలు తీర్చుకున్నారు. ఈరోజు మన భారతదేశం తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి ట్యాక్స్లతో ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎస్, ఉత్తర భారతదేశాన్ని. అంటే ఇక్కడ ఎట్లా కూడా కేంద్రం కూడా సవతి తల్లి ప్రేమని అంటే దక్షిణాది ఈ ఉత్తరాది అని చెప్పేసి మనకు చేస్తూ వీళ్ళు ఎక్కడికక్కడ విభజించు పాలించు అన్న చందంగా వారి స్వలాభం కోసమే చేస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం చేస్తూ ఈరోజు జనాభా ప్రాతిపదికన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదేగిన జరిగితే మాత్రం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ఊరుకోకుండా పెద్దలు అన్నట్టు వారి నాయకత్వంలో ఎంతో మంది ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారని మనం స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నా రాజేష్ గారు, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందడానికి 2-3 తలమానికాలు ఉంటాయి. ఒకటి తలసరి ఆదాయం కావచ్చు, విద్యుత్ వినియోగం కావచ్చు, మిగతా రంగాల్లో
జిఎస్డిపి కావచ్చు. మనం వీటినైనా ప్రాతిపాదిక తీసుకోండి. మీరు ఏ ప్రాతిపదిక, జనాభా ప్రాతిపాదిక అంటే కేవలం ఆ ప్రాతిపాదిక తీసుకోవడం ద్వారా కేంద్రం పెట్టినటువంటి అనేక అంశాలని సమర్థవంతంగా అమలు చేసినటువంటి ఒక క్రమశిక్షణ గల పౌరులుగా మాకు శిక్ష వేయడం ఎందుకు? ఇలా మేము కేంద్రం మీరు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ప్రచారం చేసారు, దాన్ని ఆచరించడం, కేంద్రం ఒక ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరిస్తుందని భావించి ఇలా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తే మీరు మాకు శిక్షలు ఇస్తారా? మేము ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తే మాకు శిక్షలు ఇస్తారా? జనాభా మరి ప్రగతికి మేము దోహదం చేస్తుంటే మాకు శిక్షలు ఇస్తారా? పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకపోతే మాకు శిక్షలు ఇస్తారా? మరి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ప్రజల మౌలిక సౌకర్యాలు తీర్చేటువంటి ఉన్నటువంటి పౌరుల పట్ల మీరు కక్ష వ్యవహరిస్తారా? కాబట్టి ఇప్పటికే మీరు ప్రకటించండి, ఏ రాష్ట్రానికి తలసరి ఆదాయం ఏముంది, ఏ జిఎస్డిపి ఉంది, ఏం కంట్రిబ్యూషన్ చేశారు, దాని ప్రకారం చర్చ పెడదాం. కానీ ఇలా మొత్తంగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కొలమానాల ప్రకారం ఉండాలంటే అంతే కదా. ఏ రకంగా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందగలిగింది, ఏ రకంగా ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా వెళ్ళింది అనేది మీరు ఏం చేయకండి, ఎంతైనా కానీ అంటే అదే మిషన్ లో ఉంటారు ఇక, మరి వేరే పని ఏముంటుంది ఇక. కాబట్టి డెఫినెట్గా ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ఇటువంటి నిర్ణయించే ముందు డెఫినెట్గా అన్ని పార్టీల సూచనలు సలహాలు తీసుకొని చేయాలి తప్ప ఇక మాకు ఎట్లాగూ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు రావు కాబట్టి ఇక మేమంతా ఉత్తరాదినే చూసుకుంటాం, దక్షిణాదితో మాకు పని లేదు, మేము విభజన హామీలు ఇయ్యం, మేము నిధులు ఇయ్యం, గ్రాంట్లు ఇయ్యం, చెప్పిన హామీలు అమలు చేయం, మీరు ఏమైనా చేసుకోండి, మేమన్నా ఏమైనా చేసుకోండి, దక్షిణాది రాష్ట్రాలు ఆలోచిస్తాయి. గతంలో కేంద్రం చెప్పినటువంటి విధానాలని అవలంబించినందుకు ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు శిక్షకు గురవుతున్న పరిస్థితి. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే కనుక దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే అన్యాయం గురవుతున్నాయి. మళ్ళీ ఈ ప్రాతిపదికన ఈ క్రైటీరియాతో మరింతగా దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతాయంటూ దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 years వరకు ఇదే విధానం కొనసాగించాలి, లేదంటే ఎటువంటి క్రైటీరియా, జనాభా క్రైటీరియా కాకుండా మరో క్రైటీరియాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, కానీ జనాభా ప్రాతిపదికన జరిగితే అంగీకరించే ప్రసక్తి లేదంటూ దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.